యూనియన్ మెంబర్స్కి మరియు యూనియన్ కోసం కష్టపడుతున్న అధ్యక్షులకి, కమిటీ మెంబర్స్ అందరికీ నమస్కారం. మనం గత కొన్ని రోజులుగా ఏదైతే మన ఉద్యోగ భద్రత మరియు మన రైట్స్ కోసం అయితే యూనియన్ తరపున అయితే పోరాడటం జరుగుతుంది గత నెల రోజులుగా. కాకపోతే ఈ నెల రోజుల పరిణామాల్లో యూనియన్ మన కోసం ఏం చేసింది, వాళ్ళు మన కోసం ఎలా ఇబ్బంది పడారు అనేది, మరియు అలాగే యూనియన్కి నా దగ్గర ఒక 10 క్వశ్చన్లు ఉన్నాయి. ఆ క్వశ్చన్లు ఏంది అనేది ఒకసారి వినండి. మరియు మెంబర్స్ కూడా ఈ క్వశ్చన్లు ఒకసారి జాగ్రత్తగా ఆలోచించండి. మరియు తలా తోకలేని అర్థం లేని ప్రశ్నలు అయితే అడగద్దండి. ఇందులో యూనియన్లో కానీ ఎలాంటి పర్సనల్ గొడవలు కానీ ఏమీ అయితే లేవు. అంతిమంగా అధ్యక్షులైనా సరే, తిరుపతి అధ్యక్షులైనా సరే, మెంబర్ అయినా సరే ఆలోచిస్తున్నది ఒక దానికోసమే. ఎందుకంటే మనం ఈ 5 సంవత్సరాలు ఒక వ్యవస్థలో అయితే పనిచేసాం. ఒక వ్యవస్థలో మనం పనిచేస్తున్నామంటే ఆ వ్యవస్థ మనకు అన్నం పెట్టింది. అన్నం పెట్టే వ్యవస్థ ఏదైనా సరే తల్లితోనే సమానం. అలా మనం ఒక వ్యవస్థలో ఈ 5 సంవత్సరాలు అయితే పనిచేయడం జరిగింది. అది ప్రభుత్వ వ్యవస్థ లేకపోతే ప్రైవేట్ వ్యవస్థ ఇవన్నీ సెకండరీ పెడితే, ఇప్పుడు నా దగ్గర యూనియన్కి అడగాల్సిన ప్రశ్నలు అయితే ఉన్నాయి. అవి ఏంటంటే, యూనియను మన పరిస్థితిని మరియు మన ఇబ్బందుల్ని మరియు మన గత 5 సంవత్సరాలుగా మనం పనిచేస్తున్న ఒక వ్యవస్థ నుంచి మనల్ని అర్ధాంతరంగా తీసేస్తున్నారని తెలిసి కూడా మన సమస్యని ప్రభుత్వం దృష్టికి వెళ్ళలేకపోవడానికి కారణాలు ఏంది, అసలు ఎందుకు మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళలేకపోతున్నారు? ఇంకోటి, ఇంతవరకు కానీ మనం గత 1-2 నెలల నుంచి ప్రయత్నిస్తూ ఉన్నాం. యూనియన్ ప్రయత్నిస్తూ ఉంది. కానీ ఒక ఎమ్మెల్యే కానీ, ఒక మంత్రి కానీ, ఒక డీసీఎం కానీ, ఒక సీఎం కానీ, లోకేష్ గారు కానీ మన గురించి ఎక్కడన్నా ప్రస్తావించారా? లేదు. ఎందుకు ప్రస్తావించలేదు? గత నెలగా సామరస్యం అంటూ యూనియన్ ఎండి చుట్టూ ఎందుకు తిరుగుతూ ఉంది? అసలు ఎండికి మనకు ఉద్యోగ భద్రత కల్పించే రైట్ అసలు ఎక్కడుంది? ఆ ఎక్సైజ్ డిపార్ట్మెంట్నే ప్రైవేట్ పరం చేస్తున్నప్పుడు, ప్రైవేట్లో ఎలాంటి ఖాళీలు లేనప్పుడు మనకు ఎండి గారు ఎలా ఉద్యోగ భద్రత ఇస్తారు? మీరు ఆ ఎండి గారు మాటలు విని ఎందుకు ఈ నెల రోజులుగా టైంని వృధా చేశారు? ఇంకొకటి, యూనియన్ చెప్పే పాయింట్ ఏంటంటే, ఎండి గారు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ప్రభుత్వం దగ్గర నుంచి ఏదో ఒకటి మనకు చేపిస్తాడని అయితే యూనియన్ చెప్పడం జరుగుతుంది. కానీ ఎండి గారికి యూనియన్ చాలా టైం అయితే ఇచ్చింది. దాదాపు ఒక 3 సార్లు ఎండి గారిని కలవడం అయితే జరిగింది. ఎండి విషయం ఏంటంటే, క్లుప్తంగా నేను చెప్తున్నాను. ఎండి ఎక్సైజు డిపార్ట్మెంట్ని సక్సెస్గా రన్ చేసేదానికి ఎండి గారిని అక్కడ కూర్చోబెట్టారు. ఆయన వర్క్ అయితే ఆయన మన మెంబర్స్ కానీ, యూనియన్ కానీ తప్పుదో పట్టిస్తున్నాడో, లేకపోతే మోసం చేస్తున్నాడో, లేకపోతే అన్యాయం చేసే చేపిస్తున్నాడో, కానీ అంతిమంగా ఆయన డ్యూటీ ఆయన సక్సెస్గా నిర్వర్తిస్తున్నాడు. ఆయన బాధ్యతలు ఆయన సక్రమంగా నిర్వర్తిస్తున్నాడు. ఆయన లాజిక్ ఏంటంటే, ఇప్పుడు వీళ్ళని మాయ మాటలు చెప్పో లేకపోతే ఇంకోటి చెప్పో ఆ పాలసీ వరకు గాన పని చేయించగలిగితే ఎండి గారు సక్సెస్ అయిపోతారు. ఆయన వర్క్ అక్కడికి ఫినిష్ అయిపోతుంది. తర్వాత నీకు ఎటువంటి రైట్స్ ఉండవు. ఆ పాలసీ స్టార్ట్ అయిన తర్వాత ప్రైవేట్ షాపులు స్టార్ట్ అయిపోతే నువ్వు రోడ్డు మీదకి వచ్చినా కూడా అది ఎండి ప్రాబ్లం అవ్వదు, ప్రభుత్వ ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు అందుకని ఆయన ఖచ్చితంగా ఆయనకి ప్రాబ్లము మరియు డిపార్ట్మెంట్కి ప్రాబ్లం లేకుండా కొన్ని మాటలు అయితే చెప్పడం జరుగుతుంది. అది ఎవరైనా సరే, ఇప్పుడు నా దగ్గర ఎవరైనా పని చేస్తా ఉన్నా కూడా నా దగ్గరకు వచ్చి ఈ ప్రాబ్లం అంటే నేను చేయను బో ఇట్లని ఎవరు సమాధానం చెప్పరు, చేస్తామనే చెప్తారు. మీరు అలా ఎండి గారు చెప్పినప్పుడు మీరు అక్కడే నిన్న మనం ఏదైతే షాపులు క్లోజ్ చేసామో, మీరు క్లోజ్ చేసినప్పుడు, సార్ మీరు చెప్పేది విన్నాం సార్, మేము 2 times విన్నాము, మేము ఇంకా వినబోము, ఎట్టా ఈవినింగ్ దాకా క్లోజ్ చేసేనాము, ఒక 2 hours ఏం కాదు సార్, ఆల్రెడీ సెకండ్ డే ఎట్టా హాలిడే ఉంది, మీరు ఈ 2 రోజులు ఏదో ఒక డెసిషన్ గవర్నమెంట్తో మాట్లాడి మాకు చెప్పారంటే ఆటోమేటిక్గా 3వ తేదీ నుంచి మేము షాపులు తెరుస్తాం సార్ అని మీరు ఎందుకు చెప్పలేకపోయినారు? ఇంకో విషయం, ఇప్పుడు ఏదైతే నిన్న
ఏజెన్సీ నుంచి లెటర్ రిలీజ్ చేశారో ఆ ఏజెన్సీలో ఒక ఆథరైజ్ సైన్ లేదు, సీల్ లేదు, అసలు అది ఒక కాంట్రాక్ట్ మనకు ఉందని అసలు ఏం తెలియదు. ఒక 2 నెలలకు ఏదో బోగస్ కంపెనీ లాగా అది మనకు అటాచ్మెంట్ చేస్తున్నారు. వాళ్ళు లెటర్ ఇస్తే అసలు వాళ్ళకి మనకు ఏం సంబంధం? వాళ్ళు లెటర్ ఇస్తే వాళ్ళు మనకి ఏ విధంగా ఉద్యోగ భద్రత మనకు రావాల్సినవి వాళ్ళు ఏ విధంగా ఇప్పించగలుగుతారు? వాళ్ళే మనతో పాటు వాళ్ళు కూడా మనతో పాటు ఆ ఏజెన్సీ కూడా ఖాళీ అయిపోతుంది ప్రైవేట్ షాప్లో చేస్తే. ఇంకో పాయింట్, అసలు మన గురించి 1% అంటే 1% కూడా ఆలోచించిన ప్రభుత్వం గురించి ఎందుకు ఇంకా ఈ శాంతి చర్చలు మరియు మనకు మన ఉద్యోగం గురించి మరియు మన ఉద్యోగ భద్రత కానీ మనకు రావాల్సిన రైట్ అడిగే బాధ్యత రైట్ మనకు లేదా? మనం అడగాల్సింది నాకు ఉన్న ప్రభుత్వ షాపులను అట్లే ఉంచాలనో లేకపోతే ప్రభుత్వం ఇప్పుడు అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు పర్మనెంట్ చేసేసి గొంతెమ్మ కోరికలు ఏం మనం అడగట్లేదు. మనం అడగతా ఉంది ఇప్పుడు మనకు ఎలాంటి నోటీస్ పీరియడ్ లేదు. మినిమం చిన్న చిన్న కంపెనీలు మరియు ఆ ఇండస్ట్రీల్లో కొద్దిగా లాజిక్గా చూస్తే ఒక ఎంప్లాయీ రైట్స్ అనేది, హ్యూమన్ రైట్స్ అనేది ఒకటి పనిచేస్తాయి. ఒక ఎంప్లాయీని గత 5 సంవత్సరాలుగా పని చేయించుకొని నిర్దాక్షిణంగా తరిమేస్తానంటే ఎవరు ఒప్పుకోరు. దానికంటూ ఒక సిస్టమేటిక్ ఉంది. 1 నెలలో 2 నెలల్లో టైం ఇవ్వాలి. ఇచ్చిద్దో ఈ వ్యవస్థని ఇక్కడితో క్లోజ్ అయిపోతుంది. కావున మీ ఉద్యోగ రీత్యా మీరు వేరే ఉద్యోగాలు ఎత్తుకోండి కొంత టైం అయితే ఇవ్వాలి. కానీ ప్రభుత్వం మన మీద ఎలాంటి ఒపీనియన్ కానీ ప్రకటన కానీ ఏమీ చేయలేదు. మనకు రావాల్సినటివి మనకు ఇవ్వకుండా మనల్ని షాప్ను ఎలా హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు? ఈ ప్రశ్నలు మీరు ప్రభుత్వానికి ఎందుకు సంధించట్లేదు? అది ఒక పాయింట్. అసలు ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి ఇప్పుడు మనం భయపడాల్సిన అవసరం ఏముంది? ఎక్సైజ్ డిపార్ట్మెంటు మనల్ని ఎందుకు బెదిరిస్తుంది? మనము ఇప్పుడు అన్యాయం ఏం చేయట్లేదు, మన ఉద్యోగ భద్రత గురించి అడుగుతా ఉన్నాము. ఇప్పుడు యూనియన్ ఎవరైతే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మీ దగ్గరకు వచ్చి మెంబర్స్ దగ్గరకు వచ్చి సూపర్వైజర్ ఫోన్ చేయనారో మీరు షాపులు తెరవమన్నారో వాళ్ళకి తిరిగి యూనియన్ ఫోన్లు చేయమని చెప్పండి. సార్ మీరు షాపులు మేము ఆథరైజ్డ్ కాదు, 30వ తేదీ మాకు అయిపోయింది, మీరు షాపులు తెరవమన్నారు, మేము తెరస్తాము. అదే మీరు ఒక రోజు వచ్చి మీరు వెళ్ళిపోమంటారు, మీరు మాకు ఉద్యోగ భద్రత ఇస్తారా, మాకు రావాల్సింది మీరు తీస్తారా అని అడగండి. మనం ఎందుకు భయపడాలి? మనము గొంతెమ్మ కోరికలు ఏం కోరట్లేదు. ఈ వ్యవస్థలో 5 సంవత్సరాలు బాగుపడింది ఎవరో మీకు తెలుసు. 1 గవర్నమెంటు, 2 మన కాడ పనిచేసిన వాళ్ళు. నేను ఇప్పుడు మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు, డిపార్ట్మెంట్కి వేరే చెడ్డ పేరు తేవాల్సిన అవసరం లేదు. నాశనం అయిపోయింది ఆ 5 సంవత్సరాలని వైన్ షాపులు పట్టుకొని పనిచేసిన ఎంప్లాయీస్ ఆ లాస్ట్కి అన్యాయం అయిపోతున్నారు. ఇవన్నీ కూడా మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకోపోవడంలో విఫలమయ్యాడనేది వాస్తవం కాదా? మరియు ఎందుకు ఇంకా కూడా ఈ శాంతి చర్చలు ఎందుకు జరుపుతా ఉన్నారు? ఎట్టా ఇప్పుడు మన గురించి ఎలాంటి ఒపీనియన్ రానప్పుడు నెల రోజుల నుంచి జరుపుతున్నాం కదా. ఇప్పుడు ఒకవేళ రోడ్డు మీదకి వచ్చి పోరాడినా గవర్నమెంట్ని అడిగినా ఏం చేస్తారు? మటర్లు రేపులు ఏం చేయం కదా. మనం ఒకరోజు స్టేషన్లో కూర్చొని పెడతారు, కూర్చొని పెట్టిన ఏమైపోతుంది? ఇంకొకటి, నిన్న షాపులు యూనియన్ మూయమంటేనే మూసాము, అదేవిధంగా యూనియన్ తెరమంటేనే తెరిచాము. ఇదే యూనియన్ని నేను గత 2 రోజులు 3 రోజులు వారం ముందు అడిగితే బంద్ చేద్దామన్నప్పుడు బంద్ విషయమై మాట్లాడినప్పుడు యూనియన్ ఏం చెప్పిందంటే బంద్కి అన్ని డిపోలు సమ్మతించట్లేదు, బంద్ ఎట్టి పరిస్థితుల్లో చేయలేము, బంద్ అయితే చేయలేమని చెప్పినారు. కానీ మళ్ళీ మీరే నిన్న షాపులు మూసేయాలా అంటే విధులు నిర్వహించకూడదు, బంద్ కాదు ఇది, షాపులు మా టైం అయిపోయింది మేము పని చేయమని షాపులు మూసేయమన్నారు. కాకపోతే మనకు అది నార్మలే, కానీ బయట చూసే వాళ్ళకి అది బందే అవుతుంది, బందే అయ్యింది. మీరు ఆ విధంగా గట్టిగా ఉన్నప్పుడు నిన్న మాత్రం ఎందుకు ఈ డెసిషన్ తీసుకున్నారు? యూనియన్ అనేది ఒక నిలకడ అయిన మైండ్తో మరియు ఒక థియరీ, ఒక నిర్దేశాలతో ఎందుకు పనిచేయలేకపోతుంది? ఈ రోజున్న ఒక డెసిషన్ మీద, అదే డెసిషన్ మీద లాస్ట్ వరకు ఎందుకు పనిచేయలేకపోతుంది? ప్రభుత్వం మరియు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళ స్ట్రాటజీతో మనల్ని వాడుకుంటున్నారు, కానీ ఇదే స్ట్రాటజీ మన యూనియన్ ఎందుకు వేయలేకపోతా ఉంది? ఇప్పుడు టైం అయిపోయింది, ఇంకా 5 రోజుల్లో ఏం చెప్తారు, మనం ఏం చేయగలుగుతాము? ఒక పాయింట్. మరియు మీరు అదేవిధంగా యూనియన్ తరపు నుంచి ఒక ప్రెస్ మీట్ పెట్టి మన ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో, అది ఉద్యోగం అనే కాదు, మాకు కొద్దిగా టైం కావాలి,
మాకు ఇన్ని బకాయిలు రావాలి, మేము ఈ 5 సంవత్సరాలు ఈ విధంగా ఇబ్బంది పడినాము, మేము అంతిమంగా అది గవర్నమెంట్ ఎవరు జగన్ గారి గవర్నమెంట్ అవ్వచ్చు, చంద్రబాబు నాయుడు గవర్నమెంట్, వాట్ ఎవర్ మేబీ, మేము పనిచేసింది ప్రభుత్వానికి పనిచేసాం. పాయింట్, ప్రభుత్వానికే పనిచేసాం. ప్రభుత్వానికి బాధ్యత ఉంది, మమ్మల్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉందని మీరు ఎందుకు అడగలేకపోతున్నారు? ఇప్పుడు ఫైనల్గా మిమ్మల్ని ఇంతమంది నమ్ముకొని మీరు చెప్పే విధి విధానాల్లో వెళ్తున్నారు. ఇప్పటికైనా 5వ తారీఖైనా కూడా ఈ శాంతి చర్చల్లోనే ఉంటారా? 5వ తేదీ తర్వాత కూడా మనకు ఎలాంటి స్పందన లేకపోతే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారా లేదా? యూనియన్ అనేది అడుగుతుందా లేదా గట్టిగా? ఎందుకు యూనియన్లో కన్ఫ్యూజన్ డెసిషన్స్ తీసుకుంటున్నారు? యూనియన్కి ఈ ఉద్యమంని క్లారిటీ కానీ సక్సెస్గా చేయాలనే ఉద్దేశంతో ముందుకు పోవాలి. కానీ ఇప్పుడు మీ విధి విధానాల వల్ల యూనియన్ కొన్ని విధి విధానాల వల్ల ఒక నెల రోజులైతే వృధా అవ్వడం జరిగింది. అందరూ కూడా మెంబర్స్ కూడా మీకు మీరు చెప్పిందంటూ విన్నారు. చాలా వరకు తిరుపతి అయితే 100% ఆ తిరుపతి అధ్యక్షులు చెప్పింది అయితే ఖచ్చితంగా 100% ప్రతి ఒక్కరూ చేయడం అయితే జరిగింది. మరియు దాన్ని మీరు కూడా ఒప్పుకోవాలా. మళ్ళీ మీరు ఈ వీడియోని చూసి తలతిక్క ప్రశ్నలన్నీ అడగబాకండి. ఇప్పుడు మన ఉద్యోగ భద్రత కోసం, మన కోసం మనం ఏం చేయాలా అది మాత్రం ఆలోచించండి. అది మాత్రం ఆలోచించకుండా వాళ్ళని ఇదన్నారు వీళ్ళని ఇదన్నారు అనే క్వశ్చన్లు పక్కన పెట్టేసి ఇప్పుడు నెక్స్ట్ ఏంది, అది ఏం చేయాలా అది మాట్లాడండి. నేనైతే నా దగ్గరకు వచ్చి ఎక్సైజ్ వాళ్ళు వచ్చి నన్ను హ్యాండ్ ఓవర్ చేయమంటే నేను చేయను. నాకు కావాల్సినవి, నాకు రావాల్సినవి నేను ఇస్తేనే హ్యాండ్ ఓవర్ చేస్తాను. వాళ్ళు ఏం చేస్తారో చేయనియండి, చంపేస్తారా చంపినేయండి, కొడతారా కొట్టనియండి. నేను ఇబ్బంది పెట్టైనా సరే నా ఫ్యామిలీని బాగా చూసుకుంటాను. నాకు రావాల్సింది వచ్చేదాకా నా రైట్ అది. నాకు రావాల్సింది నేను తీసుకునే వెళ్తాను. అందుకు మీరందరూ సిద్ధంగా ఉంటే ఉండండి. నా పర్సనల్గా నేను చేయాలంటే చేస్తాను. నాకు అడగాలనింది యూనియన్ని నేను అడిగాను. మీరు దీనికి మళ్ళీ తలతెక్క ప్రశ్నలు అడిగేవాళ్ళు దయచేసి అడగద్దు. మీరు ఒకసారి నేను అడిగినట్టు తప్పు అయితే ఒకసారి దీని గురించి ఆలోచించండి. ఆలోచించి ఏదన్నా ఉంటే నన్ను అడగండి, నేను సమాధానం చెప్తాను. నేను ఇందులో యూనియన్ని కానీ మరి అధ్యక్షులు గారు కానీ మరి ఏ పర్సన్ని నేను ఎవరికి టార్గెట్ చేయట్లేదు. నాకు అవసరం లేదు. ఒక వ్యవస్థని మిమ్మల్ని నమ్ముకొని ఎంతోమంది మీ వెనకాల ఉన్నప్పుడు ఆ నాయకుడి యొక్క ఆలోచన తీరే ఆ వెనకాల జనాలని బతికిస్తుంది. కాబట్టి నాయకుడు అనేవాడు ముందున్నప్పుడు ఆతి తూచి అడుగులు వేయాలా, మెంబర్స్ కోసం పనిచేయాలి తప్ప వ్యవస్థల కోసం, రాజకీయాల కోసం మరి వేరే విధం కోసం పనిచేయకూడదు. కాబట్టి మీరు ఒకసారి దీన్ని ఆలోచించండి. మోసం చేసేవాళ్ళు, వాడుకునే వాళ్ళు 100 సార్లు 100 మబ్బి పెట్టే మాటలు చెప్తారు. అవి ఇన్ని రోజులు వినించాలు, ఇంక వినే ఓపిక లేదు, ఇంక వినాల్సిన అవసరం లేదు. మీరు ఒకసారి క్లుప్తంగా దీన్ని ఆలోచించండి.